ఏపీలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు నారా లోకేష్తో పాటు జెట్ ఫ్లైట్లో దిగి 3 గంటల పాటు చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశమైంది. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తారు. దీనికి సంబంధించి కొన్ని డీల్స్ కూడా మాట్లాడుకోవడం జరిగింది అని అయితే తెలుస్తుంది. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఇది వైసీపీకి ఏ విధంగా మైనస్ అంటారా, ప్లస్ అంటారా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కానివ్వండి, లేదా అతను నడుపుతున్నటువంటి సంస్థ కానీ వివిధ రాజకీయ పార్టీలకి లేదా వ్యక్తులకి సలహాలని అమ్ముకునేటువంటి సంస్థ. వారి దగ్గర వారి దుకాణానికి ఎవరు వెళ్ళి ఏది కావాలంటే అది ఆ వస్తువుని లేదా ఆ సలహాను విక్రయిస్తుంది. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ బీజేపీకి నరేంద్ర మోడీ గారికి పనిచేశారు. నరేంద్ర మోడీ గారి హావభావాలు ఎలా ఉండాలో, లేకపోతే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో, ఏ విధంగా ఉపన్యాసాలు చెప్పాలో శిక్షణ ఇచ్చినటువంటి టీంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్కి సలహాలు ఇచ్చినటువంటి ఇది కూడా మనందరికీ తెలిసింది. అందువలన అటువంటి సలహాలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఎవరికైనా ఎప్పుడైనా సలహాలు ఇస్తారు. దానిలో డబ్బు అనేటువంటిది అందరికీ తెలిసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి సలహాలు తీసుకుంటున్నారు. రేపు ఒకవేళ ఇదే ప్రశాంత్ కిషోర్ ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తే బీజేపీకి కూడా సలహాలు, అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని ఇతను ఏమిస్తాడు ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, గతంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి గురించి లేదా ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, లోపాలు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఒక పార్టీకి కొంతకాలం సలహాదారుగానో లేకపోతే సలహాలు అమ్ముకునేవాడిగానో పనిచేసి ఆకస్మికంగా మరొక పార్టీలోకి ఆ విధమైనటువంటి బిజినెస్ చేయడం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది నైతిక కారణాలతో మనం చూసినప్పుడు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తితోటి ఈ విధమైనటువంటి పనులు చేయించుకుంటే రేపు అదే వ్యక్తి మళ్ళా ఆకస్మికంగా తెలుగుదేశం వ్యూహాలతోటి తెలుగుదేశంతో చర్చించిన తర్వాత వీళ్ళ ఆలోచనలు ఏమిటి అనేటువంటి ఇవన్నీ చేసిన తర్వాత ఇదే వ్యక్తి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇతన్ని పిలిపించి సలహాలు కొనుక్కోడని మనం ఏమీ చెప్పలేము. అందుకని ఇలాంటి వాళ్ళతోటి రాజకీయ పార్టీలు దూరంగా ఉండటం మంచిదనేటువంటిది నా అభిప్రాయం.